అంతంత మాత్రం పనులు, బిల్లులు మాత్రం ఫుల్ అంట. ఈ కామనేగా మన జీహెచ్ఎంసీలో ఏమన్నా పని చేయండిరా బాబు అంటే పని విషయంలో మాత్రం మనం కంప్లైంట్ ఇచ్చినా నెలకు 2 నెలలకు వస్తారు. బిల్లులు మాత్రం వీళ్ళకి టైంకి వచ్చేస్తున్నాయంట వీళ్ళకి. జీహెచ్ఎంసీలో డ్రైన్ పైప్ లైన్ ఏర్పాటు పనుల్లో అవినీతి, ప్రజల సొమ్ము గోల్మాల్ చేస్తున్న అధికారులు, నాసిరకం పనులు చేసి బిల్లులు పొందుతున్న కాంట్రాక్టర్లు, ప్రజల సొమ్మును వృధా చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు, బినామీ కాంట్రాక్టర్లు, తెరవెనుక ఉన్నతాధికారులు. విజిలెన్స్ దర్యాప్తులకు స్థానికుల డిమాండ్. ఈ బినామీ కాంట్రాక్టర్లు, తెర వెనుక ఉన్న ఉన్నతాధికారులు, వీళ్ళ తెర వెనక ఇంకోడెవడో స్థానిక కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యేనో ఎవడో కూడా ఉంటాడు. ఇదంతా ఒక చైన్ లింక్ సిస్టమ్ అనమాట. వీళ్ళంతా కలిసి చివరికి చేసేది ఏందయ్యా అంటే ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని అడ్డగోలుగా దోచుకోవటమే. అంతకు మించి ఏమీ లేదు వీళ్ళు చేసేది. వర్షాకాలం వచ్చిందంటే పైగా ఇప్పుడు మనకి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం వస్తే తెలుసుగా మన హైదరాబాద్ పరిస్థితి ఏందో. ఈదాలి ఒక్కొక్కళ్ళం మనం. చిన్న వర్షం పడిందా ఈదుకుంటూ వెళ్ళాలి, బళ్ళు వాటిని తోసుకుంటూ పోవాలి మనం. బళ్ళల్లోకి నీళ్లు పోతాయి, మన కార్లలోకి, మన టూ వీలర్స్లోకి నీళ్లు పోతాయి, ఇంజన్లు పోతాయి మనకి. మనమేం ఏడ్చుకుంటూ కూర్చోవాలి. వీళ్ళు మాత్రం హ్యాపీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి.